హలో ఫ్రెండ్స్, మేము దీపావళి రోజున ఇలా దీపాలన్నీ మంచిగా వెలిగించామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ రోజు దీపావళి మేము చాలా బాగా జరుపుకున్నామండి. ఏ ఫంక్షన్ అయినా సరే మేమందరం కలిసి చేసుకుంటాం అనమాట. మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి అయితే దీపావళి చేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మా వాళ్ళందరూ కూడా మన హ్యాండ్లూమ్ శారీసే ధరించారు. అందరూ కూడా హ్యాండ్లూమ్స్ ధరించారు. చూస్తున్నారు కదా, మేము ఏ ఫంక్షన్ అయినా సరే, ఎలాంటి చిన్న ఫెస్టివల్ అయినా సరే అందరం కలిసే చేసుకుంటామండి. ఇదంతా వచ్చేసి ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీ మేమందరం కలిసి ఏ చిన్న ఫంక్షన్ చేసుకుంటాము. దీపావళి రోజు కూడా చాలా బాగా చేసుకున్నాం మేము. చూస్తున్నారు కదా, బాంబులు అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ మా బావ వచ్చి హ్యాండ్ షాట్స్ అయితే వేస్తున్నారండి. మేము ఈ 15 రోజులు కూడా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. దీపావళి తర్వాత కార్తీక వనభోజనాలు, తర్వాత కార్తీక మాసం నోవులు కూడా చేసుకున్నాం. ఈ వీడియోలు మీకు అన్నీ వస్తాయి, చూస్తూ ఉండండి. మేము బిజినెస్ ఎంత బాగా చేస్తామో అలాగే ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగా చేస్తాం అనమాట. ఆ రోజు కూడా చాలా ఎంజాయ్ చేసాం. మీకు కొంచెం వీడియో అయితే పెట్టామన్నమాట. దీపావళి తర్వాత మేము మునగాళ్ళ వారి కార్తీక వన సమారాధనకి అయితే వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. మునగాళ్ళ వారసులు అందరూ కలిసి దానికైతే వెళ్ళడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడికైనా సరే ఫ్యామిలీ అంతా వెళ్తామండి మేము. మీరు కూడా కుదిరితే ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరే ఫ్యామిలీ అంతా కలిసి చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇదంతా వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ అత్తకి మావయ్యకి సన్మానం అయితే చేశారండి. చూసారు కదండి, కార్తీక వన సమారాధన. ఇదంతా వచ్చేసి మునగాళ్ళ వారి వారసులు అనమాట వీళ్ళందరూ. ఇక్కడైతే మావయ్యకి అత్తకి సన్మానం చేశారు. తర్వాత వచ్చేసి మావయ్య వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగిందండి వీళ్ళకి. ఇక్కడ వన సమారాధనలో అయితే చాలామంది వచ్చారు, చాలామంది పాల్గొన్నారు. ఇక్కడ ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా బాగా జరిగింది అది కూడా, ఆ రోజు ఫంక్షన్. దాని తర్వాత మనకి కార్తీక మాసంలో ఎంతో పుణ్యమైనటువంటి నోములు కూడా నోసుకున్నాం అనమాట. ఇదిగోండి వచ్చేసి కార్తీక మాసం నోములు అండి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అందరం కలిసి చేసుకుంటాం, చాలా గ్రాండ్గా చేసుకుంటాం అనమాట. చూడండి, ఇది వచ్చేసి నోముల రోజు అండి. చూస్తున్నారు కదా, అత్త వాళ్ళైతే ఇక్కడ నోములకు పూజ చేస్తున్నారు. ఇదంతా వచ్చేసి ఫ్యామిలీ, ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి ఇంట్లో పూజ అండి. పూజ తర్వాత మనం అది గుడికి వెళ్ళి గుడిలో కూడా మనం ఒత్తిడిని చేస్తామన్నమాట. ఇదిగోండి చూసారా, మా పూజ అయితే ఎంత బాగా జరిగిందనమాట. ఈ 15 రోజులు కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. బిజినెస్సే ఎంజాయ్మెంటే అండి. అందరూ మన మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్ని